నేనేమి వెటకారానికి రాలేదు. హెల్ప్ చేద్దామన్న మమకారంతోనే వచ్చాను చిట్టి. మమకారంతోనే వచ్చాడంట జామ్. ఆ కారాలు హెల్ప్లు నాకు ఏం అక్కర్లేదు అని చెప్పు చిట్టి. ప్రేమ్, నీ హెల్ప్ ఏమి జామ్ కక్కర్లేదంట. ఈ పంతమే వద్దని చెప్పు చిట్టి. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ లాయర్ ఉన్నాడని తెలుసు కదా. ఈ లాయర్ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆ విషయం చెప్పు చిట్టి. ప్రేమ్ ఏం చెప్తున్నాడో విన్నావు కదా జామ్. బాబు గారి ఎక్స్పీరియన్సెస్ ఆయన కాబోయే భార్య కేసు మీద చూపించుకోమని చెప్పు చిట్టి. అక్కడికి సీనియర్ జడ్జి వస్తారు. వారి ముందు తడబడకూడదు చిట్టి. అందుకే చెప్తున్నా. నా సలహాలు సూచనలు తీసుకుంటే వాళ్ళకే హెల్ప్ అవుతుంది. అబ్బో, నేను కూడా చాలా పుస్తకాలు చదివాను చిట్టి. ఆన్లైన్ లో కూడా చూశాను, ప్రాక్టీస్ కూడా చేశాను. అవన్నీ నాకు బాగా తెలుసు. ఆ సలహాలు సూచనలు నాకేం అక్కర్లేదు. ఆయన దగ్గర పెట్టుకోమని చెప్పు చిట్టి. బా చిట్టి, చెప్పింది వింటే యూజ్ ఉంటుందని చెప్పు. జామ్, ప్రేమ్ చెప్తుంది కరెక్టే కదా. ప్రేమ్ ఏం చెప్తున్నాడో కూడా వినొచ్చు కదా. ఇదిగో చిట్టి, నీకంటే ఎక్స్పీరియన్స్ ఎవరుంటారు చెప్పు. అసలు నీకు తెలియంది ఏమైనా ఉందా? రాజ్యాంగం అంతా నీకు తెలుసు, లా పాయింట్లన్నీ నీకు తెలుసు. తెలుసుకుంటే నేను నీ దగ్గర తెలుసుకుంటాను. నువ్వు చెప్తే వింటాను, నీ దగ్గరే నేర్చుకుంటాను. ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, వినాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలాగే మొండిగా వెళ్తావా? వెళ్ళిపోమను చిట్టి, మన టైం వేస్ట్ చేయొద్దని చెప్పు. సరే అండి, చిట్టి గారి దగ్గరే తెలుసుకోండి. ఆ పొట్టి చిట్టి మాటలే వినండి. జామ్, నువ్వు నా దగ్గర నేర్చుకుంటాననడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియంది ఏమీ లేదు జామ్. రాజ్యాంగం నుంచి, హిస్టరీ నుంచి, ప్రేమ కథల నుంచి అన్నీ నాకు తెలుసు. ఏదడిగినా చెప్పేస్తాను. ప్రేమ కథల గురించి వదిలే చిట్టి. నాకు తెలుగులో నచ్చని 2 అక్షరాలు అవే. మనం కేసు గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే జామ్. కన్నీటిలోన కథని నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని. జన 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 కనమున కల కలిసిన జనం మనిషిరా. మన 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 మనిషిరా. చామంతి, మీరు జయ తరఫున వాదిస్తున్నారు. ఎస్ మై లార్డ్. నా జామ్కి లాయర్ లాంగ్వేజ్ కూడా వచ్చేసింది. విజయ్, మీ తరఫున ఎవరు వాదిస్తున్నారు? నేను వాదిస్తున్నా నేను వాదిస్తున్నా నేను వాదిస్తున్నా ఇక్కడొకరికి ఒకరంటే పడదు. గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఉంటే నిండా పొగరు. Fearless boys can make some noise. Backed up, charged up, fired up, రక్తం మరుగుతూ. Bring it back to the class పాఠశాల. Swag game తప్పులే దిగారే సాలా. No time for school, they got no rules. చేస్తే హట్ అయితే థాట్ లైఫ్. క్రిమినల్ కేసు తీసుకుంటానని చెప్పి జామ్కి ఆపోజిట్ గా వాదించడానికి వచ్చిందంటే ఇది అమ్మగారి పని అయి ఉంటుంది. నువ్వు ఇంకా కేర్ఫుల్ గా డీల్ చేయాలి జామ్.
ఎక్కడా వదిలే ప్రసక్తే లేదు. రా చూసుకుందాం. లిషా, మీ వాదనని మీరు వినిపించండి. యు మే ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. ఇక్కడ నిలబడ్డ నా క్లయింట్ అయిన విజయ్ గారి గురించి ముందుగా మీకు చెప్పాలి. నా క్లయింట్ మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మంచి వ్యక్తి నా క్లయింట్. ఇక ఈ జయ గారిది దిగువ మధ్యతరగతి అయినా కూడా ఈవిడ్ని ఇష్టపడి ప్రేమించి రూపాయి కూడా ఆశించకుండా పెళ్లి చేసుకున్న మంచి వ్యక్తి యువర్ ఆనర్ నా క్లయింట్. ఇంత గొప్ప మనసుతో ఆవిడికి జీవితం ఇద్దామనుకున్న మంచి వ్యక్తికి ఈవిడ ఏం చేసిందో తెలుసా యువర్ ఆనర్? ఇంత మంచి భర్త కన్నుగప్పి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెళ్లి అనే పవిత్ర బంధానికి కళంకం తెచ్చింది యువర్ ఆనర్. ఈ మంచి వ్యక్తికి తీరని ద్రోహం చేసింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పూర్తిగా వినకుండా ఆబ్జెక్షన్ ఏంటి మై లార్డ్? యువర్ ఆనర్,